నడమ సినిమా ఇండస్ట్రీ ముచ్చట్లు చూస్తే కొత్త మూవీ ఫస్ట్ లుక్లు ట్రైలర్ అప్డేట్ల కంటే సెలబ్రిటీల విడాకుల వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. తెలుగు తమిళ్ హిందీ అన్న తేడా లేకుండా పిల్లలున్నోళ్ళు లేనోళ్ళని కాకుండా చాలా మంది ఇడుపు కాయిదాలు ముంగటేసుకుంటున్నారట. అట్లనే కొత్తగా ఇంకో సెలబ్రిటీ జంట మీద కూడా విడాకుల వార్తలు వస్తున్నాయి. గిట్లా మరి అది నిజమా కాదా? విడాకుల ముచ్చట వారానికోటి వద్దన్నా ఆయన వస్తుంది. పూల్ పండ్లు, పెళ్లిళ్ళు, సీమంతాలు, కాన్పులెట్లను విడాకులు కూడా గంతే కామన్ అయిపోయినాయి. సెలబ్రిటీలు ఒకరికొకరు వరుస పెట్టి లైన్లు కట్టి మరీ కోట్లు మెట్లెక్కి నీకు నువ్వే నాకు నేనే ఇడుపు కాగితాల మీద సంతకాలు పెట్టి ఎవరితో వాళ్ళు చూసుకుంటారు. కొత్తగా కోలీవుడ్కి వెళ్ళి సూర్య జ్యోతిక కూడా ఏర్పడుతున్నారని వార్తలు వస్తుండే వరకలా పాపం ఫ్యాన్స్ పరిశాన్ అయ్యారు. జ్యోతిక సూర్య ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళి ఏర్పడి ముంబైలో సపరేట్ ఉంటుర్రు. కొన్ని వద్దుల సంది ఇద్దరు నడుమ కూడా లొల్లులు అవుతున్నాయని సైట్లలో పుట్ల కొద్ది వార్తలు వచ్చినాయి. అగో ఇద్దరు ముద్దుగా సినిమాలు చేసుకుంటా పిల్లలతో కలిసి ఉండుకుంటా ఆరామ సక్కన ఉందరు. ఎవరు దిష్టి దాకిందో మరి ఏం పంచాయతీకి పరదలేసిందో గానీ గంత దూరం ఎందుకు పోయిరట అని తీరు ఆలోచనలు చేసిర్రు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు చెడదిరిగే వరకలా జ్యోతికనే ఉండి వామో ఊకుంటే ఊర్లే పుకార్లను నమ్మేటట్టున్నాయని ఈ రూమర్లను బంద్ పెట్టడానికే అసలు ముచ్చట చెప్పింది. నాకు సూర్యకు నడమ ఎసొంటి పంచాదు లేవు. పిల్లల చదువు, నేను ఎందు సినిమాలు చేస్తుండడు, మా అమ్మ నాయన పానం బాలేకపోవడు, ఇట్లా మస్తు కారణాలతోటి ముంబైకి మారినము. పిల్లల చదువు అయిపోగానే మళ్ళా చెన్నైకే పోతాము. మా ఇంట్లోనే ఉంటాము. నా భర్త సూర్య మస్తు మంచోడు కాబట్టి ఇప్పటికన్నా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టురని చెప్పుకొచ్చింది. అగోతో కంటే ఇగో పూలనే సోషల్ మీడియా చేయంగా నిమ్మలంగా సంసారం చేసుకుంటా ఆలపనాలు చేసుకునే ఆల్మొగలు కూడా ఆగమై తిప్పలొచ్చి పడుతున్నాయి చూడురి. మరి ఇప్పటికని పుక్కటి పుకార్లు బంద్ అయితే వాళ్ళకు నిమ్మలమే, వాళ్ళ ఫ్యాన్స్కు ప్రశాంతమే.